సంబరంగా జరుపుకునే హోలీ పండుగలో శృతి మించి కెమికల్స్తో కూడిన రంగులు వాడితే అత్యంత ప్రమాదకర జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ప్రముఖ చెవి ముక్కు గొంతు సర్జన్ డాక్టర్ సామల అమర్నాథ్ హెచ్చరించారు. మరికొద్ది రోజుల్లో హోలీ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అన్ని వయసుల వారు హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. సాంప్రదాయంగా పసుపు, కుంకుమ సహజ రంగులతో మాత్రమే జరుపుకోవాలని ఆయన సూచించారు. గాఢమైన రంగులు, కెమికల్స్ కలిపిన నీళ్లను గన్నులతో వేగంగా చల్లుకోవడం ప్రమాదకరమన్నారు. మనిషిలోని అత్యంత సున్నిత భాగాలైన కండ్లు, చెవి, ముక్కు, గొంతు తదితర భాగాల్లో ఈ కెమికల్ రంగు నీళ్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. హోలీ వేడుక శృతి మించితే అనర్థాలు తప్పవని డాక్టర్ సామల అమర్నాథ్ తెలిపారు. వెల్కమ్ టు కెరటం న్యూస్. అతి త్వరలో జరుపుకున్నటువంటి రంగుల కేలి రంగోలి హోలీ పండుగ మనుషుల జీవితాల్లో ఆనందాలు నింపాలి తప్ప ఆ యొక్క గాఢమైన రంగులు ఏదైతే ఉన్నాయో, కెమికల్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించి వాటిని మనుషుల జీవితాల్లో అవి విషాదంగా మార్చొద్దు. ముఖ్యంగా ఈఎన్టీకి సంబంధించి గొంతు, చెవి, ముక్కుకు సంబంధించి ఎక్కడ కూడా సమస్యలు తలెత్తొద్దని చెప్పి ప్రముఖ వైద్య నిపుణులు ఈఎన్టీ సర్జన్ ఖమ్మంలోని సాయి ఈఎన్టీ హాస్పిటల్ చెందినటువంటి ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ గారు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన రంగోలి హోలీ పండుగను ఎలా జరుపుకోవాలి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేటువంటి అనేకమైన అంశాలకు సంబంధించి మనం ఇప్పుడు ఆయన కలుసుకోబోతున్నాం. సార్ నమస్తే. అసలు రంగోలి హోలీ పండుగని ఎలా జరుపుకోవాలంటారు? ఒక ఈఎన్టీ సర్జన్ గా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా హ్యాపీ హోలీ. అందరూ హ్యాపీగా హోలీ జరుపుకోవాలి అండ్ హెల్దీగా ఉండాలి. అండ్ హోలీ చేసుకోవడం అందరికీ ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండే పండగ ఇది. ఈ పండగ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈఎన్టీ పరంగా అంటే చెవి, ముక్కు, గొంతు పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బేసిక్గా ఫాలో కావాల్సింది ఏంటంటే కెమికల్స్తో కూడిన రంగులు వాడకపోవడం మంచిది. వీలైనంత వరకు కుంకుమ, పసుపు ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న వాటితోటే రంగులు తయారు చేసుకొని వాటి ద్వారా హోలీ ఆడుకోవడం చాలా ఉత్తమమైన పని. సరే, అలా కాకుండా కానీ జనరల్గా ఏంటంటే ఈ రంగులు వేసుకునేటప్పుడు ఇవాళ రేపు ఏంటంటే జనరల్గా గన్స్ వాడుతున్నారు. ఆ గన్స్ వాడటం వల్ల కలర్ గన్స్ వాటర్ గన్స్ వాడుతున్నారు కదా, అవి జెట్ లాగా వస్తాయి, చాలా ఫోర్స్ఫుల్గా వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు పిల్లలు తెలియక ముక్కులో కానీ చెవుల్లో కానీ సడన్ వాటర్ గన్ షాట్స్ తగిలే ఛాన్స్ ఉంటుంది. అలా తగిలినప్పుడు ముక్కులోకి ఆ కలర్ అంతా వెళ్ళిపోయి సైనసెస్ వరకు వెళ్ళిపోయి సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ చెవులోకి వెళ్ళినప్పుడు ఆటిటిస్ ఎక్స్టర్నా అంటారు, ఆ రంగు అంతా కూడా చెవులో ఉండిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వాటర్ జెట్ గట్టిగా కొట్టుకున్నప్పుడు కర్ణబేరు కూడా పగిలిపోయి చెవులో కర్ణబేరికి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే కొంచెం పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు కూడా పక్క నుండి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ అంత హోలీ ఆడటం అవన్నీ ఒక పార్ట్ అయితే, హోలీ అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే చెరువుల దగ్గర, బావుల దగ్గర, కాలువల దగ్గరికి వెళ్ళి తను ఆ కలర్ అంతా వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అంటే గుంపులుగా 50 మంది 100 మంది కలిసి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఆ కాలువలు అవన్నీ పొల్యూట్ అయిపోయిన వాటర్లో అందరూ కలిసి ఒకటేసారి మునగటం వల్ల ఆ కలుషితమైన వాటర్ అంతా కూడా ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్ళి యూజువల్గా నేను రోజు ఓపీలో చూస్తున్నప్పుడు ఒక 2-3 రోజుల తర్వాత, హోలీ తర్వాత 2-3 రోజుల తర్వాత చాలా మంది ఇన్ఫెక్షన్స్తో వస్తూ ఉంటారు. వాళ్ళకి చెవులో పాపం రంధ్రాలు పడిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆపరేషన్లు చేయించుకోవాల్సిన అవసరం రావడము, సైనస్ సర్జరీస్ అవసరం పడటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు హోలీ ఆడుకున్న తర్వాత ఇంట్లోనే హెడ్ బాత్ చేసేసి ఆ తర్వాత బయటికి వెళ్ళడం చాలా ఉత్తమమైన పని. సార్, ఇప్పుడు మీరు ఈఎన్టీలో సీనియర్ సర్జన్గా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ గన్స్ వాడి చాలా వేగంగా ప్రెషర్గా వచ్చేటువంటి వాటిని అంటే చెవి, ముక్కు, గొంతులో పోవటం వల్ల కొన్ని నెలల తర్వాత కూడా దాని యొక్క ప్రభావం చూపించే అవకాశం ఉందని మీరు చెప్తా ఉన్నారు. అంటే అసలు ఏ సమస్యలు వస్తాయి? అంటే ఇప్పటికే అలాంటి సమస్యలు కూడా గుర్తించినట్టు చెప్తున్నారు. అసలు ఏమేమి వచ్చే అవకాశం ఉంది సమస్యలు? జనరల్గా నేను గమనించింది ఏంటంటే, నేను దాదాపుగా 15 years నుంచి ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఎంతోమంది ఇట్లా హోలీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత, వినాయక చవితి ఫెస్టివల్ తర్వాత కూడా ఒక నెల 2 నెలల తర్వాత కూడా ఆ రంగు అనేది ఏదైతే వాటర్ అంతా లోపల చెవిలో పడిపోయి వాటర్తో కలిసిపోయిన రంగు అంతా కూడా ఎండిపోయి చెక్కులు కట్టేస్తుంది. ఆ చెక్కుల మీద 5-6 నెలల తర్వాత కూడా మళ్ళీ ఫంగస్ డెవలప్ అయిపోయి చెవిలో కర్ణబేరి డ్యామేజ్ అవ్వడం కానీ, విపరీతమైన నొప్పి రావడము,
కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల పురుగులు కూడా ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రంగు పొడి మీద. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దీర్ఘకాలికంగా కూడా సమస్యలు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అందు గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచి విషయం. అండ్ ఒకవేళ ఏమాత్రం చిన్న అనుమానం ఉన్నా కానీ వెంటనే ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. కర్ణబేరి ఎలా ఉంది, ముక్కులో ఏమైనా పడిపోయిందా లేదా. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా చెవిలో నొప్పి కానీ, చెవిలో వినిపించట్లేదు అన్నా కానీ, ఒకవేళ జలుబు ఇమీడియట్గా నెక్స్ట్ డే జలుబు రావడం అలాంటివి జరిగితే ఇమీడియట్గా ఒకసారి చూపించడం మంచి విషయము. ఈ హోలీ ఆడేటప్పుడు కొంతమంది బాల్స్తో కూడా, అంటే ప్లాస్టిక్ బాల్స్ వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్ కవర్స్లో వాటర్ నింపేసి వాడటం అట్లాగా. అవి వాడినప్పుడు ఏమవుతుందంటే అవి డైరెక్ట్గా కంట్లో కానీ ముఖం మీద కానీ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా నోట్లో వెళ్ళి పడిపోయి నోట్లో అది బర్స్ట్ అయిపోయి ఆ కలర్ అంతా కూడా స్వాలో చేస్తుంటారు పిల్లలు. కాబట్టి ముఖ్యంగా పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళ సూపర్విజన్లోనే హోలీ ఆడుకునేలాగా చూసుకోవడం చాలా అవసరం ఉంది. సార్, చాలా మంది యూత్ ఏం చేస్తారంటే హోలీ పండుగనే వాళ్ళు అసలు ఇక పూర్తి స్థాయిలో ఇక ఎంజాయ్ అనేది ఎలా ఉంటుంది అంటే కోడిగుడ్లు, టమాటాలు కొట్టడం, బురద రాసుకోవటం, అంటే రకరకాల విచిత్రమైనటువంటి ఒక ఈటిగా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంది? ఎంజాయ్మెంట్కి కొన్ని లిమిట్స్ పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే ఈ టమాటాలు కొట్టుకోవడం, కోడిగుడ్లు కొట్టుకోవడం ఎంజాయ్మెంట్ బాగానే అనిపిస్తుంది. అవి శృతి మించకుండా ఉంటే బాగుంటుంది. వాటిని కూడా ఏంటంటే మిక్స్ చేసి వాటర్లో మిక్స్ చేసి అది వాడటం వేరే విషయము. అట్లా కాకుండా వాళ్ళు డైరెక్ట్గా తల మీద కొట్టుకోవడము, చెవులలో కొట్టడం, మొగాలు వాళ్ళు సడన్గా కొట్టినప్పుడు సడన్గా మొహం తిప్పారనుకోండి, ఆ గుడ్డు వచ్చి చెవులో పగులుతుంది. ఆటోమేటిక్గా చెవి అంతా డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మీకంటూ ఒక ప్రస్థానం ఉంది ఖమ్మంలో ఈఎన్టీ సర్జన్లలో. ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా మీరు చాలా సేవలు అందించారు ఈ జిల్లా ప్రజలకి. అత్యవసర సమయంలో మీరు బ్లాక్ ఫంగస్ ఆపరేషన్ కూడా చేసి పేషెంట్ బతికించారు. అప్పుడు నిరవధిక లాక్డౌన్, నేను స్పెషల్ స్టోరీ చేశాను మీది. అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అట్లాగే అలాంటి రేర్ కేసు ఏం చేశారు ఈ మధ్యకాలంలో మీరు? ఆ ఫీలింగ్ అంటే యాక్చువల్గా అయితే అంటే రెండు రకాలు. ఒకటి ఏంటంటే అసలు ఆ ప్రాబ్లం రాకూడదు. ఎందుకంటే అది చాలా అప్పుడు వచ్చిన వాళ్ళకి చాలా మందికి పోస్ట్ కోవిడ్ చాలా మందికి కూడా బ్లాక్ ఫంగస్ కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి మన ఖమ్మం డిస్టిక్లో. ఆ కేసెస్లో చాలా మందికి కొంతమంది కళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సైనస్ నుండి పక్కన కన్ను భాగానికి కూడా ఎంటర్ అయిపోయి కళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దంతాలు డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 300-400 బ్లాక్ ఫంగస్ కేసెస్ చేశాము. వాటిలో చాలా మందికి అవి చేయడం వల్ల అంటే మన కాస్ట్ కటింగ్, అదే హైదరాబాద్లో వెళ్తే 14-15 లక్షలు కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు. మన ఖమ్మంలో జస్ట్ 30-40,000కే మేము బ్లాక్ ఫంగస్ కేసెస్ డీల్ చేసాము. అప్పుడు వాటిలో చాలా మంది నాకు సంతృప్తిని ఇచ్చిన విషయం ఏంటంటే అది ఇనిషియల్ స్టేజెస్లోనే రికగ్నైజ్ చేసి బ్లాక్ ఫంగస్ సర్జరీస్ చేయడం ద్వారా వాళ్ళ కళ్ళు కాపాడిన వాళ్ళం అయ్యాము. చాలా మందికి దంతాలు కూడా కాపాడిన వాళ్ళం అయ్యాము. అది చాలా హ్యాపీగా అనిపించింది అలా చేయడం అనేది. సాయి ఈఎన్టీలో డాక్టర్ అమర్నాథ్ సామల గారి దగ్గర రావాలంటే ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి? హై అడ్వాన్స్ డాక్టర్గా ఉన్నారు, హై ప్రొఫెషనల్ డాక్టర్గా ఉన్నారు. మన దగ్గర ఉన్న సౌకర్యాలు ఏంటి? ఈఎన్టీ పరంగా చూసుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయండి. మనకి డీబ్రేడర్, నోస్కి సంబంధించి డీబ్రేడర్ కానీ, కోబ్లేటర్ టాన్సిలెక్టమీ, కోబ్లేటర్ ఎడినాయిడెక్టమీ, వోకల్ పాలిప్ సర్జరీస్ కానీ అన్నీ కూడా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈఎన్టీకి సంబంధించి ఏ సర్జరీ అయినా కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో చేస్తాము. అందుబాటులోనే చేస్తాం, అందుబాటులో ఉన్న ధరల్లోనే చేసేస్తాము. కాబట్టి రంగుల పండుగ హోలీ ఏదైతే ఉందో అది మన జీవితాల్లో వెలుగులు, రంగులు నింపాలి తప్ప కళావిహీనంగా, రంగుల హీనంగా చేయొద్దు. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. రంగుల పండుగ హోలీని సంబరంగా జరుపుకోండి, పెద్దల సమక్షంలో జరుపుకోండి, ఆనందంగా జరుపుకోండి అని చెప్పి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ సామల తెలియజేస్తున్న వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.